2027లో. సరే కొన్ని సీట్లు మీకు పెరిగే అవకాశం ఉంది. సరే ఒక రకంగా చూస్తే కొంతమందిని ఎలాగా మిత్రపక్షమైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ని జాయిన్ చేసుకుని అధికారం కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి మంచి తరుణంలో మీరు ఈ రాష్ట్రానికి చేయాల్సిన కనీస బాధ్యతగా మీ యొక్క గ్రాంట్ ఏదైతే ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి మీరు సహాయ సహకారాలు అందిస్తే అది మీకే బెనిఫిట్ అనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు దీని మీద? డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇస్తుంది. లాస్ట్ టైం కూడా గత 10 సంవత్సరాలు అంటే దగ్గర 9 సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు ఇట్లాగే అడుగుతుంటే కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 17 జూన్ 2023 రోజు కిషన్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు 2 గంటల దగ్గర. దాంట్లో కొన్ని నెంబర్ చెప్తాను నేను. అంటే వాళ్ళు బీఆర్ఎస్ అడిగింది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగింది కాదు, లేకపోతే కేసీఆర్ గారు అడిగింది కాదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో పాటుగా ఏ విధంగా డెవలప్ చేయాలో చేసింది. దగ్గర 9 లక్షల కోట్లు అప్పుడు 1 ఇయర్ ముందర. సో దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే నెంబర్ 1 ఏంటంటే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 5,27,000 కోట్లు ఖర్చు పెట్టింది. 5,27,000. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం ఇచ్చిన నిధులు 1,35,000 కోట్లు. ఓకే, పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కింద ఏదైతే ఎంపీ లాట్స్ ఉంటాయో దగ్గర 983 కోట్లు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు కానీ ప్రాంతాల అభివృద్ధి కానీ సామాజిక మౌలిక సదుపాయాల కోసం ఇచ్చిన నిధులు 2,250 కోట్లు. తర్వాత రాష్ట్రాల పన్నుల వాటా అది కూడా పంచాం. తర్వాత అదేవిధంగా ఇచ్చిన రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకి దగ్గర 9,26,000 కోట్లు రుణాల కింద ఇచ్చింది. అంటే ముద్రా రుణాలు కానీ మనకు తెలుసు ముద్రా రుణాలు వెంచర్ ఫండ్స్ కింద దగ్గర 20 లక్షల కోట్లు 20 లక్షల రూపాయలు ఎవరికైనా ఎక్కడైనా భారతదేశంలో కూడా ఇక్కడ కూడా ఇస్తా ఉన్నారు. సో ఆ వెంచర్ ఫండ్స్ కింద 1,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా అదేవిధంగా బస్తీ దవాఖానాల కోసం మనకు తెలుసు కదా, హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేశారు. దానికోసం ఇచ్చిన నిధులు 902 కోట్లు 2014 నుంచి. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏదైతే మనకి ఆయుష్మాన్ భారత్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు చేసుకోలేదు, ఉపయోగించుకోలేదు. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మీరు 17 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సార్ దేశం మొత్తం మీద ఖర్చు పెట్టారు. తెలంగాణకి 11 ఏళ్ళు ఎక్స్ట్రా తెలంగాణ కోసం ఏం చేయబోతున్నారు ఆ లెక్కలు చెప్పాలి. ఇంతవరకు ఏం ఖర్చు పెట్టారు? ఇప్పుడు అప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం పోయే రహదారులలో తెలంగాణకి గుజరాత్ కంటే తెలంగాణకి గుజరాత్ కంటే ఎక్కువ నిధులు కేటాయించి రోడ్లను డెవలప్ గుజరాత్ కంటే రోడ్లు నేను చెప్పేది రోడ్ల గురించి రోడ్ల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా అద్దంలాగా కనపడుతుంటాయి రోడ్లు కూడా. అదే వేరే మీరు ఒక నార్త్కు పోయి చూడండి మధ్యప్రదేశ్లో కానీ లేకపోతే రాజస్థాన్లో కానీ, నేను కూడా తిరిగిన రాజస్థాన్లో కానీ లేకపోతే బీహార్లో కానీ ఇంకొక దాని ఇట్లా రోడ్లు ఉండవు, తెలంగాణ లాగా ఉండవు. దానికి ఎంత ఖర్చు పెట్టిరంటే దగ్గర స్పెషల్గా 600 ఓకే ఒకటి నేషనల్ హెల్త్ మిషన్ కింద 6,438 కోట్లు. తర్వాత తెలంగాణలో కేంద్రం ఇచ్చిన నిధులు ఏదైతే 18,000 కోట్లు. ఇప్పుడు 37,500 కోట్ల రూపాయలు నడుస్తూ ఉన్నాయి. రైల్వే పనులు, డబ్లింగ్ పనులు కానీ, భద్రాచలం నుంచి మల్కాజ్గిరి కానీ ఇవన్నీ కూడా డబ్లింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కూడా ఇండస్ట్రియల్ ఒక 12 ఇండస్ట్రియల్ సిటీస్ వచ్చినాయి. దానికి 28,000 కోట్ల రూపాయలు. అంటే హైదరాబాద్ తెలంగాణ కాదు మొత్తం దేశం మొత్తం మీద నేను చెప్తాను కొన్ని విషయాలు. ఇది కూడా ఉంది దీంట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంది మా వల్ల వచ్చింది మా వల్ల అని చెప్పి జబ్బలు కొట్టుకుంటున్నాం అన్నారు. అది కాదు. అంతకుముందు వ్యాగన్ ఫ్యాక్టరీ, ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ. సో దాంతో పాటుగా ఒక్కటి కాదు 2 కాదు, వీళ్ళు అడిగితేనే ఇవ్వడం కాదు, బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మా కిషన్ రెడ్డి గారికి మా కేంద్ర మంత్రికి తెలుసు కాబట్టి డెఫినెట్గా ఆయన కష్టపడతా ఉన్నాడు. సో ఇప్పుడు ఇవ్వకపోతే రేపొద్దున మూసీ నదిలో మునగండి, మూసీ నదిలో సూసైడ్ చేసుకోండి, అక్కడ
అవి కాదు పద్ధతి తెలంగాణలో సరే మాట్లాడాలి. రోడ్లు ఏ విధంగా బ్రహ్మాండంగా- మాట్లాడాలి, కాదు సార్. మాట్లాడే విధానం పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి గారు ఉండి కేంద్ర మంత్రివర్యులు ఆయన్ని ఆ విధంగా మాట్లాడడం కాదు. లేకపోతే గుజరాత్ పోయి ఉండు, నువ్వు ఢిల్లీకి పోయి ఉండు, అది ఎవరితోనాడు? నువ్వు ఢిల్లీ ఎవరికి పబ్బం కడతా ఉన్నావు? ఎవరు కడతా ఉన్నారు? ఢిల్లీలో కడుతున్నారు పోయి RRR అని RRR అని చెప్పేసి. ఇవన్నీ కాదు చెప్పాల్సింది. ఓకే. మేము కూడా అంటాం కదా, భారతీయ జనతా పార్టీ కూడా అంటాం, నువ్వు ఢిల్లీలో పో, లేకపోతే ఇంకొక దగ్గర పో, అక్కడ ఉండిపోయి ఎవరి కోసం చేస్తున్నారు? ఇవన్నీ కాదు మాట్లాడేది. ఒక పద్ధతి ప్రకారం ఒక సూచనలు కావాలి, సలహాలు కావాలి, కేంద్ర నిధులు కావాలి, ఒక పిలవండి, పిలిచి మాట్లాడండి. ఎవరున్నారు? ఇట్లా కాదు కదా, సభా వేదికల్లో ప్రజల మధ్యలో మీరు చేసే పనులు మీరు చేయకుండా, మీరు చేయకుండా ప్రజావేదిక మీద పోయి మీరు అది చేసిర్రు, మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి ఇది పద్ధతి కాదు కదా. ఒక పద్ధతి ఉంటుంది, దానికి విధి విధానాలు ఉంటాయి. ఎక్కడైతే మాట్లాడాలో అదే మాట్లాడాలి. పిలిచి మాట్లాడండి, అడగండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. సో ఇవన్నీ ఇట్లా కావాలని ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు అడగలేదే. పోయి కేంద్ర మంత్రులు కలుస్తున్నారుగా, మీరే కలుస్తున్నారుగా, డైరెక్ట్ పోయి మీరే కలుస్తున్నారు కదా మరి. సో ఇవన్నీ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి రేపు భవిష్యత్తులో మీరు మేము తీసుకుంటాం, డెఫినెట్గా మేము తీసుకుంటాం. సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారనో ఇంకొకరు అన్నారనో కాదు, కానీ బట్ మీ కనీస ధర్మం అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు, మరి మీరు అక్కడ పొత్తు భాగంగా ఉన్నారు, మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ రోడ్ల పరిస్థితి అన్న కొంచెం మెరుగుపరిచే కార్యక్రమాలు చేయాలి. అదే రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ల కింద డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటే, రోడ్లు అనేది కంకరెంట్ లిస్ట్, హైవేస్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ చేతిలో ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఈ బస్తీలలో గల్లీలలో ఈ రోజు ఆ రోడ్లు కూడా చూడాలి. స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అది. స్టేట్ బడ్జెట్ ఎప్పటి నుంచో యథావిధిగా హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్లకు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎన్నిటికి ఇచ్చారు? సో స్టేట్ బడ్జెట్ లోనే అన్ని ఫ్లైఓవర్లు కూడా అప్పుడు కేసీఆర్ గారు చేసిన ఒకటి ఇచ్చారు, దిల్సుఖ్ నగర్, అది ఎల్బీ నగర్ నుండి, అది ఇంతవరకు కాలే. ఒకటే అది. స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసే కొన్ని ఉంటాయి, గల్లీలకు వచ్చేసి ఉండవు కేంద్ర ప్రభుత్వం నిధులతో. మరి స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఏం చేయడానికి? స్టేట్ గవర్నమెంట్ చేతులు ఊపు కూడా కూర్చోడానిక? ముఖ్యమంత్రి ఎందుకు నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి దేనికోసం? సో ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో, ఇక్కడ రాష్ట్రంలో బడ్జెట్ లేదు. అందుకే కదా డెవలప్ చేసేది. అందుకే కదా డెవలప్ చేసేది. కేంద్ర ప్రభుత్వం చేసే అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, అడగండి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ గల్లీలో చేయరు. గల్లీల ప్రాజెక్ట్ కాదు, గ్రామీణ వ్యవస్థ నిజంగానే డెవలప్ చేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పాను క్లియర్గా. రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తుంది, చేయాలి కూడా. నేను ఇంతకుముందు చెప్పిన RRRకి ఎంత ఖర్చు పెడతా ఉంది? దగ్గర 30,000 కోట్లు ఖర్చు, 27,000 ప్లస్ ఎక్వేషన్ కూడా ల్యాండ్ కు 50% ఖర్చు పెడతా ఉంది. రేడియల్ రోడ్లు కూడా ఇవన్నీ కలిపి 27,000 కోట్లు ప్లస్ ల్యాండ్ ఎక్వైర్మెంట్ కూడా 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి ఎక్కడ చెప్పండి, నో అని చెప్పండి కాంగ్రెస్ పార్టీని. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్తేనే ఇస్తున్నారా? అడిగి ఇప్పుడు DPR సబ్మిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విధి విధానాలు వస్తాయి. మీరు ఏం లేకుండానే ఇది 150,000 కోట్లకు మూసి కావాలి. ఎక్కడండి మీరు DPR ఎక్కడ ఉంది? నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణలో ఎంతవరకు మీరు అధికారంలో రాలేదు కాబట్టి ఆ నిధులు ఏవో ఇక్కడ గట్టిగా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా వస్తాయి, నిధులు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఏ విధంగా ముందు జరిగిందో ఇప్పుడు కూడా జరిగే అవకాశం. రామ్మోహన్ గారు ఫైనల్